నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే యేసయ్యా నాతో మాట్లాడు, వినగలిగే చెవి గ్రహించే మనసు నాకు మాకు దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది అప్పుడే ఛార్జింగ్ అయిపోయినట్టుంది. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారమ్మా? అందరూ బాగున్నారయ్యా? రిప్లై లేదు. అప్పుడే నాట్ రిప్లై. అందరూ బాగున్నారా? బాగున్న వారందరూ ఒకసారి చప్పట్లు కూడా దేవుడు చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. చదవబడిన లేఖన భాగం మనం గమనించినట్లయితే సమూయేలు గ్రంథంలో నుంచి దావీదు జీవితం గురించి మాట్లాడుతూ ఉంది వాక్యం. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగ చేసిన తరువాత రాజు తన నగరయందు కాపురం ఉండి నాతాను ప్రవక్తను పిలువనంపి, నేను దేవదారు ప్రాణుతో కట్టిన నగరయందు వాసము చేయుచుండగా దేవుని మందస్సము డేరాలో నిలిచి ఉన్నది కదా. నాతాను, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచినదంతయు నెరవేర్చుమని చెప్పాడు. హల్లెలూయా. దైవ జన్మ ఈ చదవబడిన లేఖనం భాగం ధ్యానం చేస్తుంటే దావీదు హృదయము ఆవిష్కరిస్తుంది. హల్లెలూయా చెప్పండి. దావీదు యొక్క హృదయమును ఆవిష్కరిస్తుంది. దావీదు జీవితము చూస్తే బైబిల్ పండితులు అనేకమైన పుస్తకాలు వ్యాఖ్యానముగా దావీదు గురించి రాశారు. ఈ వాక్యానుసారముగా వాక్యములో ఉన్న వాటిని పట్టుకొని విశ్లేషించి రాశారు. దావీదు బాధలని ఒక పుస్తకం, దావీదుకు వచ్చిన శ్రమలు అన్ని క్రోడీకరించారు. దావీదు చిన్ననాటి నుండే విమర్శకు గురయ్యాడు. దేనికమ్మా గురయ్యాడు అంటే సొంత అన్నదమ్ములే ఇంటిలోనికి ప్రవేశిస్తే రాజద్వారం ద్వారా వచ్చేవారు. అతను తొండి త్రోవలోనే ఇంటిలోనికి రావాలా, తొండి త్రోవలోనే పోవాలా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక బైబిల్ పండితుడు రాస్తాడు, దావీదును అన్నదమ్ములు నోటీస్ చేయలేదు, గుర్తించలేదు. అలాగే అతను అక్రమ సంతానం అని అతను అసలు పాలు లేని వారిగా చేసేసారు. ఎలా చేశారట? పాలు లేని వారి. వీళ్ళందరూ కూడా రాజ కొలువుల్లో ఉన్నారు, రాజ విద్యను అభ్యసించారు. దావీదుకి అవకాశము విమర్శకు గురయ్యారు. దావీదు వారి చేత ద్వేషించబడ్డాడు, దూషించబడ్డాడు. హల్లెలూయా చెప్పండి.
ఇటువంటి దావీదు ఈ లోకంలో నన్ను విడిచిపెట్టినా, ఈ లోకంలో నా కన్న తల్లి కన్న తండ్రి నన్ను వదిలిపెట్టినా, నా దేవుడు నాకు సహాయం చేస్తాడని చెప్పి, నా దేవుడు నాకు తోడుగా ఉంటాడని చెప్పి తన ఒంటరి తనములో దేవుడితో స్నేహం మొదలుపెట్టాడు. నమ్మితే చెప్పడం కూడా దేవుడు తన ఒంటరి తనములో దేవుడిని తనకు తోడుగా ఉంచుకున్నాడు. ఇక 23వ కీర్తన చదువుతూ ఉంటే తన ఒంటరి తనములో దేవుడితో ఎంతలా గడిపేవాడు, దేవుడిని ఎంత స్మరించుకునేవాడు, దేవుడిలో ఎంత నలిగిపోయేవాడు ఆవిష్కరిస్తుంది ఆ కీర్తన. హల్లెలూయా చెప్తావా? దేవుడికి మహిమ కలుగును గాక. ఇదే దావీదు చెబుతా ఉన్నాడు. చూడండి ఎంత మంచి ఆలోచన. ఇదిగో నేనైతే ఈ దేవదారు మయమైన గృహములలో, ఈ సురబ్బి వేసిన గృహములలో, ఈ చలువ రాతి నేలలో, అద్దాల మేడలలో వజ్ర వైడూర్య రత్న కెంపిత సమూహమైన సుగంధ తైలముతో నిండిన సువాసనలు కలిగిన ఈ మందిరములో నివాసం చేస్తున్నా. ఈ రాజమందిరము చూస్తే ఎంతో అందంగా ఉంది, కానీ నా దేవుని మనసు అలా డేరాలలో ఎండకు ఎండి వానకు కలిసి ఉండడం నాకు ఇష్టం లేదు. దావీదుకి తోచి నమ్మితే చప్పట్ల కూడా దేవుడు ఎంత మంచి ఆలోచన, ఎంత మంచి ఆలోచన. అబ్రహాముకు రాలేదు ఈ ఆలోచన. దేవుడు అబ్రహామును పిలిచాడు. అబ్రహమా, ఇదిగో నేను దీవించినట్లుగా నీ తండ్రి ఇంటిని విడిచి రావయ్యా, నేను చూపించబోయే దేశానికి అనిపించాడు. అబ్రహామును అన్ని విధాలుగా ఆశీర్వదించాడు. అబ్రహాము దేవునికి బలిపీఠం కట్టి ఆ పర్వతం దగ్గర, లేకపోతే ఇంకొక దగ్గర 6 బయట దేవుడిని ఆరాధన చేశాడు. ఇస్సాకు పొలంలో ప్రార్థన చేశాడు. యాకోబు బేతేలు దగ్గర దేవుని కొరకు బలిపీఠము. మీరెవ్వరికి ఆలోచన రాలా? హల్లెలూయా చెప్పాలా? మీరెవ్వరికి ఆలోచన రాలా? మోషే అన్నాడు, అయ్యా నువ్వు నా తోడు లేకపోతే ఈ ప్రజలు నేను నడిపించలేనయ్యా. మోషే, నా సన్నిధి నీతో వస్తుంది, ఇదిగో మీ మధ్యలో నేను నివాసము చేయనట్లు నా కొరకు ఒక స్థలము సిద్ధపరచండి అని దేవుడే చెప్పుకున్నాడు. కానీ ప్రత్యక్ష గుడారము నిర్మాణం గురించి దేవుడే బయలుపరిచాడు. కానీ మోషే ఎప్పుడు కూడా నీకెలాంటి మందిరము కడతానయ్యా అని చెప్పాలి. దేవునికి మహిమ కలుగునుగా. అనేక మంది యాజకులు, అనేక మంది ప్రవక్తలు అన్ని గణకాలను తన ప్రార్థనతో భూమి మీదకు తెప్పించగలిగిన ఏలియాకు కూడా, ఎలీషాకు కూడా, యెషయాకు కూడా దేవునికి ఒక మందిరం ఉండాలన్న ఆలోచన. అలాగే దావీదు మంచి రాజ కుటుంబంలో నుంచి రాలేదు, కానీ మంచి ఉన్నతమైన బాల్యమును యవ్వనమును అనుభవించలేదు. కానీ అనేక కష్టాలు, కన్నీరు, కడగట్లలో వాటితోనే సహవాసం చేసి దేవునికి దగ్గరయ్యాడు. అల్లెలు చెప్పండి. దేవుణ్ణి తన ఇష్టమైన స్నేహితుడిగా భావించుకుని, అయ్యో నేను ఎక్కడుంటే ఆయన అక్కడ ఉండడం, నేను మంచి మేడలో ఉంటే నా దేవుడు అక్కడ ఉండడం. బాగా గమనించండి.
సేవకులు వారి గృహాలు చూస్తే పెద్ద పెద్ద గృహాలు, దేవుని మందిరాలు చూస్తే రేకులు సెట్లు, అంటే చిన్న చిన్న. అర్థమవుతుంది అనుకుంటున్నా? హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. దేవుని మందిరముల గురించి ఆలోచన, ఆశ ఎవరికి లేదు. అయ్యో నా దేవుని మందిరము, అయ్యో నా దేవుని సన్నిధి అనే ఆలోచన అప్పటిలో ఉన్న ప్రవక్తలకు, యాజకులకు లేదు. ఇప్పుడు ఈ లోకంలో షోకాల్డ్ యాజకులుగా, ప్రవక్తలుగా, అపోస్తులుగా, డాక్టరేట్లు, రెఫరెంట్లు, ప్రొఫెసర్, వీళ్ళకి కూడా దేవుని మందిరముల గురించి ఆలోచన. అల్లెలే చెప్పండి. వీరెవ్వరికి లేని ఆలోచన. అసలు దావీదు ఖాళీ ఉంటుందా? రాజు. ఎవరంటే అతను? రాజు. మహారాజు ఖాళీ ఉంటుందా? ఎన్ని పనులు, ఎన్ని ఆలోచనలు, ఎంత బిజీగా ఉంటాడు. కానీ ఆ బిజీ షెడ్యూల్లో కూడా దేవుని గురించి ఆలోచించారు. నమ్మితే చెప్పండి కూడా దేవుడు తన బిజీ షెడ్యూల్లో కూడా దేవుని గురించి ఆ దేవుడికి ఒక మందిరం. అదే చెప్పండి. నేను దేవదారు వృక్షముతో కట్టించిన ఈ గొప్ప ఇంటిలో ఉన్న దేవుని మందిరం ఎలా ఉంది? ఈరోజు సగటు విశ్వాసిగా, క్రైస్తవుడిగా ఈ అంచుకాలంలో ఏసీ గదుల్లో పడుకొని నిద్రపోతున్న నీవు గుండె మీద చేయబెట్టుకుని ఒక్కసారి నా ఇల్లు ఎంత శుభ్రంగా చక్కగా ఉంది, నా దేవుడి మందిరం ఎలా ఉందని ఎంతమంది ఆలోచిస్తున్నారు? అయ్యో నా ఇల్లు ఎంత సౌఖ్యముగా ఉంది, నా ఇంటిలో సకల సదుపాయాలు ఉన్నాయి, నా దేవుడి మందిరంలో ఇవి ఉన్నాయా అని ఎవరికి ఆలోచించారు? ఆ ఆలోచన అబ్రహాము కలిగినదట, ఇస్సాకు, యాకోబులకు. దేవుడి లోకానికి ఎలా వచ్చాడు తెలుసా? వాళ్ళ పేరు చెప్పుకొని వచ్చాడు. అయ్యా మీరు ఎవరంటే, నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుణ్ణి. దేవుని అడ్రస్ గా మార్చుకున్నాను వారిని. అటువంటి వారికి కూడా దేవునికి ఒక అడ్రస్ ఇద్దామని ఆలోచన, దేవునికి ఒక మందిరము కడదామన్న ఆలోచన. కానీ దావీదుకు వచ్చిన ఆలోచన, దేవునికి నాకంటే ఉన్నతుడు నా దేవుడు, నాకంటే గొప్పవాడు నా దేవుడు. ఈ లోకానికి ఇదిగో ఈ ప్రాంతానికి నేను రాజును కావచ్చు, ఈ భూలోకానికి రాజు అయినా. నమ్మితే చెప్పట్లు పెట్టాలా? ఈ భూలోకానికి రాజు అయినా, తాత్కాలికమైన రాజునైన నాకే ఇన్ని ఫెసిలిటీసా? నా దేవుడికి ఒక్కసారి కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయింది. ఏదో 60, 70, 80 సంవత్సరాల ఆయుష్కాలము కలిగిన, ఒకవేళ అంతకు మించి నువ్వు బ్రతికినా ఏంటంట దాని వైభవం ఏంటమ్మా? ఆయాసము. 80కి మించి నువ్వు బ్రతికినా ఆయాసము, దుఃఖమే. ఇంతకు ముందు జోరు, స్పీడు మరి ఉండవు. అల్లెలు చెప్పాల. మనమే ఏదో ఒక రోజు వెళ్ళిపోతామని తెలిసిన మనమే ఎంత మంచి వస్తువులతో కూడిన గృహాలు నిర్మించుకుంటున్నప్పుడు నీ తండ్రి, నీ తాత, ముత్తాత గతించిపోయారు. ఇప్పుడు నువ్వు, నీ తరము గతించిపోయిన ఈ మందిరము శాశ్వతం. నమ్మితే చెప్పకూడదా? శాశ్వత కాలము ఉండవలసిన ఈ మందిరము ఎలా ఉండాలి? దేవునికి స్తోత్రం. అరే కొంతకాలం నుండి వెళ్ళిపోతాం, తర్వాత ఏమంటారు? అటువంటి మందిరమున, ఇల్లునే అంత బాగా నిర్మించుకున్నాం. దేవుని మందిరం పట్ల కూడా ఆశ ఉండాలి. దేవునికి స్తోత్రం. నీ మందిరం గురించిన ఆశ నన్ను భక్షిస్తుంది. ఏం చేస్తుందట? ఎప్పుడు నీ మందిరంలోకి వెళ్తామా
అని ప్రజలు అడిగితే హల్లెలూయా, ఎంత వేగం నీ మందిరంలోకి వెళ్ళాలా? చిరకాలం నీ మందిరంలో చెప్పాలా? రండి, సాగిలిపడి నమస్కారం చేద్దాం, మనం సృజించిన యెహోవా సన్నిధిలో వాకరించుదాం. మందిరంలో గురించిన దావీదు ప్రేమ. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు నిజంగా ఆ అద్భుతమైన ఆలోచన. ఈరోజు మనకు వచ్చిన ఆలోచన ఏంటో తెలుసా? ఇదిగో దీని మీద ఇంకొక బిల్డింగ్, ఇంకొక మేడ కడదాం, ఇంకొక ఫ్లోర్ వేసేద్దాం. ఈ ఆలోచన మనకు ఉన్నదాన్ని ఇంకా డెవలప్ చేసేద్దాం. ఈ ఆలోచన, దేవుని సన్నిధి గురించిన ఆలోచన ఎంతమందికి ఉంది? అయ్యో, నా దేవుని సన్నిధిలో ఇది కొదువుగా ఉంది, నా దేవుని సన్నిధిలో ఇది లోటుగా ఉంది అని ఆలోచన ఎంతమంది? అందరూ చుట్టాలే, అందరూ చుట్టాలి. చుట్టాలు ఇంటికి వచ్చినట్టు వెళ్తాం, అతిథి మర్యాదలు ఇక్కడ అనుభవిస్తాం, సాక్షిగా మళ్ళీ ఇంటికి ఒక పెళ్లికి వచ్చినట్టుగా, ఫంక్షన్కి వచ్చినట్టుగా. ఒక్కరోజైనా, ఒక్కరికైనా పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాను, నా దేవుని మందిరంలో వచ్చి ఆలోచన ఒక్కరికి ఉందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి ఒక్కరు ఆలోచించారు. దావీదుకు వచ్చిన ఆలోచన, దావీదుకు వచ్చిన ఆలోచన చూద్దాం. ప్రియ దైవ జనమ, ఈ దినము ఒక మూడు మాటలు దావీదు ఎంత ప్రయాసపడ్డాడు, ఎంత ఆశపడ్డాడు. నాతానేమో చెప్పేశాడు, ఏమని చెప్పేశాడు? అయ్యా, నీకు దేవుడు తోడున్నాడయ్యా, ఎందుకంటే పాపము చేసిన నీవు నీ పాపములన్నీ దేవుని దగ్గర ఒప్పుకొని బెత్షెబాతో చేసిన పాపము తప్ప మరి ఏ పాపము చేయలేదని పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఒకే ఒక్క మానవుడు దావీదు. హల్లెలూయా చెప్పండి. అతను మరి ఎన్నడూ పాపము చేయలేదని రాయబడిన ఒకే ఒక్క మనిషి దావీదు. అటువంటి నీకు కొద్దిగా నీకు లోటేముందయ్యా? దేవుడు నీ తోడుంటాడు, యు ప్రొసీడ్ అన్నాడు నాతాను. కానీ నాతానుకు దేవుడు కనిపించాడు ఆ రాత్రి. నాతానుతో దేవుడు ఆ రాత్రి మాట్లాడుతున్నాడు. చూడమ్మా మాట 4:5. ఆ రాత్రి నీవు పోయి యెహోవాకు నాతాను ప్రత్యక్షంగా సెలవిచ్చినదేమనగా, నీవు పోయి నా సేవకుడగు దావీదుతో ఇట్లను, యెహోవా నీకు ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నాకు నివాసము ఒక మందిరము కట్టింతువా? ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేలీయులను రప్పించిన నాటి నుండి నేటి వరకు మందిరంలో నివసింపక డేరాలోను గుడారములోను నివసించుచు సంచరించి తిని, ఇశ్రాయేలులతో కూడా నేను సంచరించిన కాలమంతయు నా జనులను పోషించుడని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలీయుల గోత్రములలో ఎవరితోనైనను దేవదారుమయమైన మందిరము ఒకటి మీరు నాకు కట్టింపకపోతిరే అని నేనెన్నడైనను అని ఉంటినా. కాబట్టి నీవు నా సేవకుడు దావీదుతో ఈలాగు చెప్పుము, సైన్యములకు అధిపతియగు యెహోవా నీకు సెలవిచ్చినదేమో, గొర్రెల కాపులో ఉన్న నిన్ను గొర్రెల తొట్టిలో నుండి తీసి ఇశ్రాయేలీయులను నా జనుల మీద అధిపతిగా నియమించి తిని. దేవునికి స్తోత్రం. చప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దాం. నా ప్రజలను ఐగుప్తు నుండి విడిపించి నడిపించారు. ఏ ఒక్క రోజైనా నేను అనుకోలేదు దేవదారుమయమైన వాటిలో నా జనులను పోషించమని అనేక గోత్రములో ఉన్న వారిని లేపాను. నా జనుల కొరకు అనేకము చేశాను. నా కొరకు చేయాలనే ఆలోచన ఎవ్వరికి. గొర్రెల తొట్టిలో
చెప్పండి. ఒక రాజుగా చేస్తే అతను ఏం చేశాడు? కృతజ్ఞతగా. నమ్మితే చెప్పండి కూడా దేవుడు నామం ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు చెప్ప కృతజ్ఞత. దేవుడు చేసిన మేలునకు బదులుగా ఆ మేలు అనుభవించి మర్చిపోవడం. అనేక మంది దేవుడు ఇచ్చిన ఉద్యోగాలు అనుభవిస్తారు, దేవునికి ప్రతిగా ఏమి చేయరు. అనేక మంది దేవుడిచ్చిన అనేక ఆశీర్వాదాలను అనుభవిస్తారు, అది మర్చిపోతారు. అలా చెప్పండి. ప్రార్థన చేసినప్పుడు ఎప్పుడు కూడా నాకు అది ఇవ్వు, నాకు ఇది ఇవ్వలే ప్రార్థన తప్ప తండ్రి నీ కొరకు నేను ఏం చేయాలని ఎవరైనా అడిగారా? అమ్మ నా మాట్లాడకపోతున్నాయా? ఎంతసేపు అయ్యా నా పిల్లలు దీవించు, అయ్యా నాకు ఉద్యోగం ఇవ్వు, అయ్యా నాకు అది ఇవ్వు ఇది ఇవ్వు అని దేవుణ్ణి అడగడమే తప్ప, అయ్యా నీ మందిరంలో ఒక చిన్న పాత్రగా నన్ను వాడుకోండి అయ్యా, అయ్యా నీ సేవ కొరకు నన్ను ఒక పనిముట్టుగా వాడుకోండి అయ్యా అని ఎవరికైనా అనిపించిందా? అని ఎవరికైనా మనసులో పుట్టిందా? దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా హల్లెలూయా. ఇక దైవ జనమా, ఆయన మొదలు కోరువాడు కాదు, ఆయన కానుకలు అర్పణలు కోరేవాడు అంతకంటే కాదు. ఆయన కనికరమును కోరుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కనికరమును కోరుచున్నాడు. విరిగి నలిగిన హృదయముతో ఆయన ప్రార్థించే మనసును కోరుకుంటున్నాడు. కానీ భిన్నంగా దావీదు ఆలోచన దేవుడు కనిపించింది. అదే చెప్పాలి, భిన్నముగా అనిపించింది. అయ్యో దావీదు ఎంత ఆశ, ఎంత ఆశ. దావీదు నీ కాలంలో కాదు కానీ నీ కుమారుడు నిర్మిస్తాడయ్యా. అర్థాపరాధము చేత చేతులు నిండి ఉన్నాయి. ఈ మందిరంలో గర్భవాసాన వచ్చిన సొలొమోను నిర్మిస్తాడని దేవుడు దావీదు చెప్పిన మాటను సున్నితంగా నమ్మితే చెప్పడం కూడా దేవుడు నామం. అయితే ఈరోజు మన పాఠ్యాంశం, ఎంత చేసిన దేవుడికి నువ్వేం చేశావు? మాట పెట్టమ్మా చెప్పండి. నీ కొరకు ఎంత చేసిన దేవుడికి నీవు ఏం చేసావు? నాకేం చేశాడండి. చాలా మంది మాట అంటే నాకేం చేశాడయ్యా, ఇదిగో నా పరిస్థితులుగా ఉంది. వాళ్ళు చూడు మంచి వస్త్రాలు, మంచి వస్తువులు, మంచి నగలు పెట్టుకొని తిరుగుతారు, నాకేం చేశాడయ్యా. బ్రతికి ఉన్నావు, హల్లెలూయా, ఊపిరి సలుపుతున్నావు, మనుగడ సాధిస్తున్నావు. ఇదిగో ఒకడు ఆయన దయ లేకుండా బతికి ఉండట అసాధ్యముగా చెప్పబడి దేవుడు. నువ్వు రాత్రి పడుకొని ఉదయం లేచావంటే ఆయన కృప. నీ ప్రాణాత్మ శరీరమును ఏకము చేసి నీ ప్రాణమును దానముగా నీకు ఉదయమును ఇస్తున్నాను దేవుడు. నమ్మితే చెప్పట్లు కొట్టాలి. బ్రతికి ఉన్నానంటే హల్లెలూయా. ఆ ఊపిరి లేకపోతే మాట్లాడే నువ్వు లేదు. ఏం చేస్తా? దేవుడి కొరకు పెద్ద ఎగ్జిబిషన్ జరుగుతుందట జర్మనీ దేశంలో. ఎక్కడట? పెద్ద ఎగ్జిబిషన్, ఆర్ట్ గ్యాలరీ. ఆర్ట్ గ్యాలరీ అంటే మంచి మంచి పెయింటింగ్స్ అన్ని కూడా అక్కడ. ఆ పెయింటింగ్స్ పెడుతున్నప్పుడు ఒక మిలియనీర్, ఒక కోటీశ్వరుడు ఆ దేశంలో ఆ పెయింటింగ్స్ అన్ని చూస్తూ ఉన్నాడు. అక్కడ అన్ని పరిశీలిస్తున్నాడు. ఒక పెయింటింగ్ ఆయన ఆకర్షించింది. శిలువలో వేలాడుతున్న యేసు రక్తము కారుతుంది. ఒక పెయింటింగ్ ఉంది కింద, నీ
నీ కొరకు ఇంత చేస్తే నా కొరకు నువ్వు ఇంత చేస్తావు. ఆయన ఆ లెటర్ చదువుతూ అలా ఉండిపోయాడు. ఇతను ఎవరు? నా కొరకు ఏం చేశాడు? అదే చెబుతామా? ఇతను ఎవరు? నా కొరకు ఏం చేశాడు? ఈ పెయింటింగ్స్ ఎవరు పెట్టారు ఇక్కడ? విలియం బూత్. హల్లెలూయా. విలియం బూత్. అయ్యా, నీ కొరకే కాదు, నా కొరకు కూడా. హల్లెలూయా. ఈ లోకంలో ఎవరు చేయలేని త్యాగం, ఈ లోకంలో ఎవరు సరపలేని యాగం, తన ప్రాణము మనందరి కొరకు చెప్పాడయ్యా. అతని గురించి ఒక 2 మాటలు మనం చెప్పు. నశించిపోతున్న మానవులను వెతికి రక్షించడానికి దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చి రక్తము చిందించబడి మనందరి పాపాలు తన రక్తంతో కలిగి మరణించి 3వ దినమున లేచి ఆయన వెళ్ళి మన కొరకు పరిశుద్ధాత్మని పంపించి మనందరినీ తనతో ఉండడానికి, తనతో తీసుకెళ్ళడానికి ఆయన మరలా వస్తాడు. అలా చెప్పండి. ఇదిగో ఆయన చేసిన త్యాగానికి ప్రతిగా నీవేం చేశావు అని ఆయన అడగలేదు. కానీ నా కొరకు ఇది చేయండి అని ఆయన అడగలేదు. కానీ సగటు మానవులుగా సువార్తను ప్రకటిస్తూ ఎంత చేశాడు దేవుడు, దేవుని కొరకు మనం ఏం చేస్తామని చెప్పాలంటే కొత్త నిబంధన పట్టుకొని కన్నీరు విడిచి అతను చదివిన తర్వాత ఈ విలియం బూత్ను ఎంతమంది మిషనరీలు ఉంటే అంతమందిని నా దగ్గరకు తీసుకురండి. ఆ జర్మనీ దేశంలో తన యావదాస్తిని సువార్త నిమిత్తము రాజు నమ్మితే చెప్పండి కూడా దేవుడు మహిమ. అదే సాల్వేషన్ మార్గం, రక్షణ శైలి. ఎంతమంది వెళ్తారో ఎవరిని ప్రపంచానికి. నా ధనం కొన్ని కోట్ల గణపతి ప్రతి రూపాయి దేనికి రాసిరట? దేవునికి. హల్లెలూయా చెప్పాలా? హల్లెలూయా. నీ దైవ జనమా, ఆది అపోస్తలులు పిలుపును అందుకున్న వెంటనే ఆదిమ సంఘములో ఉన్న ప్రతి విశ్వాసి ఏం చేశారో తెలుసా? తమకున్న స్థిర చర ఆస్తులు అమ్మి ఆయన పాదాల దగ్గర నమ్మితే చప్పట్లు కొడతారా? తమకు కలిగిన స్థిర చర ఆస్తులు అమ్మి పాదాల దగ్గర పెట్టేశారు. అయ్యా, ఇంకేం చేయాలా? హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మందిరముల గురించిన ఆలోచన. అయితే మనలో కూడా చాలా మంది దేవుని మందిరం గురించి పాటుపడిన ఉన్నారు. మనలో కూడా చాలా మంది దేవుని మందిరం గురించి ఆలోచించేవాడు ఉన్నారు. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. అంతెందుకండి, గొప్ప కొరకు చెప్పలేదు, దేవుని మహిమ కొరకు. వృద్ధులు 84 సంవత్సరాలు 80+ యావదత్తుమైంది. రాత్రి 10 గంటలైతే నాకు ఫోన్ చేస్తాను, అయ్యా ఈరోజు ఎలా జరిగింది, అయ్యా ఈరోజు ఆ ప్రార్థన ఎలాగైంది. ఈ ఆలోచన తలపు ఎంతమందికి ఉంది? అయ్యా ఎంతమంది వచ్చారు? ఎక్కడ ప్రార్థన జరిగినాయి? ఎక్కడ ప్రార్థన? కొన్నిసార్లు నన్ను కూడా గద్దించారు. నిజంగా అది దేవుని పిలుపు కదా. అయ్యా ఇలా వెళ్ళిపోతే ఎలాగయ్యా? దేవుని సంఘమును మందిరం విడిచిపెట్టి వెళ్తే ఎలా? లేకపోతే చెప్పడం కూడా దేవుని మహిమ. మనకు ఆశీర్వాదం అంటే ఆయన మాట్లాడినట్టు నిజంగా నేను అనుకున్నాను, ఆ దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నిజంగా ప్రియ దైవ జన్మ దేవుని గురించి ఆలోచన. ఇదిగో ప్రకటిస్తున్నారు ఇక్కడ. అవతల వెళ్ళిపోయిన ఎక్కువ మంది ఆశీర్వాద ప్రార్థన కూడా వాళ్ళకి అవసరం లేదు. ఎందుకంటే ఆ ప్రకటించిన చోటుకి వాళ్ళు రారు. ఇదిగో ఫలానా ఇంటి వాళ్ళు ప్రార్థన అంటే 5, 6 మిగతా వాళ్ళు ఏరంటే వాళ్ళు వినరు, వాళ్ళకి అవసరం లేదు.
వాళ్ళు ఎందుకంటే పెళ్లికి వచ్చారు ఇక్కడికి, వాళ్ళు ఎందుకంటే ఒక పండుగకు వచ్చారు ఇక్కడికి. ఎందుకు వచ్చారంటే ఏదో రావాలి కాబట్టి వచ్చారు. అలా చెప్తారా? నువ్వు దావీదులాగా సొలొమోనులాగా దేవదారు వృక్షములతో దేవుని మందిరం నిర్మించక్కర్లేదు, కానీ దేవుని పిలుపునందుకుని సమాజముగా సంఘముగా కూడుకున్న చోట, నియామక కాలాల్లో కూడుకున్న చోట నువ్వు రాకపోతే నువ్వు దేవుని మందిరానికి ఇచ్చిన విలువేంటి? అలా చెప్పండి. 40 దినాలు ఉపవాస ప్రార్థన ప్రకటించాను. ఎంతమంది వస్తున్నారు? ఎంత సంఘము ఏమైపోతుందయ్యా? పనుల గేళ్ళ గురించి నేను మాట్లాడు, తప్పుదు వెళ్ళాలి. ఇంటి దగ్గర ఖాళీగా రిమోట్తో ఛానల్స్ మార్చుకున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. వీధుల్లో తిరుగుతున్న నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమైపోయావు? దేవుని మందిరం గురించిన ఆలోచన ఇదేనా? హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మీ దైవం చెప్ప 3 మాటలు దేవుడు ఈరోజు మాట్లాడడానికి ఇష్టపడతాడు. 1 రాజుల గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం. దేవుని మందిరంలో వచ్చిన ఆలోచన ఎలా ఉండాలో చెప్తున్నాను. చెప్తారా? చదువుతారా? 5:5 చదువు. కాబట్టి నీ సింహాసనము మీద నేను నీకు బదులు కూర్చుండబెట్టి నీ కుమారుడును నా నామ ఘనతకు ఒక మందిరమును కట్టించునని యెహోవా నా తండ్రి అయిన దావీదునకు సెలవిచ్చునట్లు నా దేవుడైన యెహోవా నామ ఘనతకు ఒక మందిరమును కట్టించుటకు నేను ఉద్దేశము గలవాడనై ఉన్నాను. నమ్మితే చెప్పండి కూడా దేవుడు నీవు దేవుని మందిరమునకు చేసినది ఏ కార్యమైనా దేవుని నామానికి ఘనత తెచ్చేదే ఉండాలి. నమ్మితే చెప్పండి కూడా మొట్టమొదటి మాట, నువ్వు దేవుని కొరకు ఏమి చేసినా ఘనత ఎవరికి రావాలా? సొలొమోను చెప్తున్న మాట, నా దేవుని ఘనత కొరకు అంత పెద్ద మందిరం 11 ఎకరాలు. ఎన్ని ఎకరాలట? 11 ఎకరాల్లో 7 సంవత్సరాలు కట్టబడింది. సొలొమోను కట్టబడింది. అలాగే చెప్పండి. ఆ మందిరం ఎవరి కొరకు కట్టావంటే, ఇదిగో ఈ మందిరం కట్టింది ఎవరో తెలుసా? ది గ్రేట్ కింగ్ సొలొమోన్ అని రాయలా. ఇన్ ది మెమరీ ఆఫ్ కింగ్ డేవిడ్, దావీదు గారి జ్ఞాపకార్థం అని రాయలే. ఆ తండ్రికి దావీదు దేవునితో చేసిన నిబంధన, దాని ప్రకారం కట్టాను కానీ నా తండ్రి జ్ఞాపకార్థం అని చెప్పలే. నమ్మితే చెప్పడం పడ్డారా? ఈ రోజుల్లో ప్రభు వల్ల మన సంఘాలు అలాంటి ఫ్లెక్సీ లేవు, కానీ ఏ సంఘం కాడికి వెళ్ళాలి, చర్చి బయట మంచి ఫోజులతో ఫోటోలు ఎట్టేసి ఫ్లెక్సీలు పెద్దవి అందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర ఈ ఫోటోలే పెద్దవి. దేవుడు కనబడ్డా వీళ్ళ ఫోటోలే కనబడతాయి. అల్లె చెప్పాలా? ఏమంటే ఇదిగో మా దేవుడి పండుగ చూపిస్తున్నాం. ఏం చూపిస్తున్నా? మీరు ఏమి చేసినా నువ్వు దేవునికి ఘనత రావాలా? హల్లెలూయా. నువ్వు పాట పాడినా దేవునికి ఘనత రావాలా? నమ్మితే చెప్పట్లేదు. నువ్వు ప్రార్థన చేసినా దేవునికి ఘనత రావాలా? నువ్వు స్తుతించే స్తుతి దేవునికి అంగీకారంగా ఆయన ఘనత వచ్చినట్లుగా చేయాలి. చేతులెత్తి నమస్కరిస్తున్నా. దేవుని మహిమ కొరకు తప్ప ఎవరిని సంతోషపరచడానికి దేవుని కార్యాలేవి. అల్లెలు చెప్తున్నా. హల్లెలూయా. ఎంత పెద్ద మందిరం కట్టిన సొలొమోను అంటున్నాను, నా దేవుని ఘనత. హల్లెలూయా. నా దేవుని ఘనత. అందుకే దేవుడు ఎక్కడ మహిమపరచాడో
మహిమపరచబడతాడో అక్కడ దేవుని సన్నిధి నిలబడతాడు. నమ్మితే చెప్పగలరా? ఏంటంటే ఎక్కడ దేవుని యొక్క నామము మహిమపరచబడతాడో, ఎక్కడ దేవునికి ఘనత కలుగుతుందో అక్కడ మాత్రమే దేవుడు ఉంటాడు. నా మాట అంతమందికి అర్థమైంది. సొలొమోను మందిరం మీద దేవుని మేఘం ఏమైందట? నిలబడింది. సొలొమోను మందిరం మీద దేవుడు మేఘము నిలబెట్టాడు. నమ్మితే చెప్పలు కొట్టండి. యాజకులు భయపడిపోయేవారట. యాజకులు లోనికి వెళ్ళడానికి భయపడిపోయేవారు, అడలిపోయేవారు. అమ్మో, ఇక్కడ పరిశుద్ధ స్థలంలో దేవుడు ఉన్నాడు. భయము. దేవుడి మందిరం ఆలోచన, ఇక్కడ నా దేవుడు నివాసము చేస్తున్నాడనే భయం ఉందా? దేవుని ఘనత కొరకు చేసిన ఏ కార్యములు చేసినా దేవునికి చేశానని ఆత్మతృప్తి నీకు ఉంటుంది. నీ ఆత్మలో నివాసం చేస్తున్న దేవుడు నీతో ఉంటాడు. నమ్మితే చెప్పడం దేవుడు ఆనందమైన పానమైన దేవుని మహిమ కొరకే చేయాలి, దేవుని ఘనత కొరకే చేయాలి. మనం ఎవరు కనిపించినా కనిపించకపోయినా పర్వాలేదు, మన దేవుడు మాత్రం కనిపించాలి. హల్లెలూయా. మనమందరము ఆ ముందుండి మనం ఉండాల్సినలా, వెనక నుండి తెర వెనక మొత్తం నడిపించినా పర్వాలా, దేవుడు పని జరగాల. హల్లెలూయా చెప్పండి. దేవుడు పని ఏమవ్వాలా? జరగాల. నా పేరు రాయలేదు, నా పేరు చెప్పలేదు, ఇది కాదు, ఇది కాదు. నువ్వు తెర వెనకున్నా ముందు దేవుని కార్యం ఏమవ్వాలా? నీ కష్టం ఎవరు చూసినా చూడకపోయినా, నువ్వు పడిన శ్రమ ఎవరు చూసినా చూడకపోయినా, హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. దేవుడు చూడాలని కత్తి పెట్టుకొని కూరగాయలు నేను చేస్తాను అనకూడదు. దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. ఎవరు చూసినా చూడకపోయినా పర్వాలా, ఇదో ఇదంతా నేనే చేశాను నువ్వు చెప్పుకోకర్లా. దేవుని నామఘనత చేయాలి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. సొలొమోను ఎవరి కోసం చేసేదట? దేవుడు. కొలస్సీ సంఘానికి పత్రిక రాస్తూ ఆ సంఘంలో పౌలు చెప్తున్నాడు అన్నమాట. చదవండి 3వ అధ్యాయం 17వ వచనం. కొలస్సీ సంఘానికి పౌలు గారు మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినా ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. సమస్తము ఆయన పేరట చేయండి. నమ్మితే చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. మీరేమి చేసినా దేవుడికి, నువ్వు చేసిన పనిలో కానీ, నువ్వు చేసిన ప్రార్థనలో కానీ, నువ్వు చేసిన స్తుతి యాగంలో కానీ దేవుడికి ఏం రావాలా? మహిమ రావాలి. నువ్వేమి చేసినా దేవుడికి మహిమ వచ్చినప్పుడు చేయాలి. అయ్యా, నీ కొరకు ఈ ఎండ వేళ నడిచి వస్తున్నాను మందిరానికి. ఎంతమంది వస్తున్నావు? నువ్వు కథలు ఇంట్లోనే ఉంటావు, దేవుని మందిరానికి రావు. నేను పనికి వెళ్ళిన అందరికీ అంటలేదు, దయచేసి ఆలోచించాను. ఎంత దగ్గర ఉంది, చాలా ఇంత పెద్ద సంఘం కదా, ఇంత రెప్యుటేషన్ ఉన్న సంఘం కదా, కావాలి. మన కొరకే కదా ప్రకటించబడుతుంది, మన కొరకే కదా. ఏమి చేసినా దేవుని ఘనత పంపించుకోవాలి. మా ఇంటి దగ్గర ప్రార్థన దేవుడు వింటాడు, వింటాడు. కానీ ఆయనను గురించిన ఆసక్తి, హల్లెలూయా, ఆయన కొరకు శ్రమపడి ఆయన కోసం నడుచుకొని దేవుని మందిరం. ఇథియోపియా నుండి ఒక అతను ఎక్కడికి వెళ్ళాడట? యెరూషలేము మందిరానికి. ఇథియోపియా నుంచి ఎన్ని కిలోమీటర్లు తెలుసా? హల్లెలూయా చెప్తారా? ఆసక్తి దేవుడు చూస్తాడు. దేవుని నామ ఘనత కొరకు నువ్వు పడుతున్న ప్రయాస ఈ లోకము గుర్తించినా గుర్తించకపోయినా
దేవుడు చూస్తున్నాడు. నమ్మితే చెప్పండి కొట్టండి. హల్లెలూయా. రెండవ మాట చూద్దాం. మనం ఏం చేసినా దేవుని ఘనత కొరకు రెండో చూద్దాం. 1వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. 1 రాజుల గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం చూడండి. లెబానోనులో దేవదారు ప్రాణులను నరికించుటకై నాకు సెలవిమ్ము. హీరాముకు రాస్తున్నాడు. రాజైన హీరాము దావీదు స్నేహితుడే. దావీదు మరణానంతరం హౌ ఇస్ బాయ్, ఎలా ఉన్నావు అని హీరాము పలకరిస్తే హీరాముతో మాట్లాడుతున్నాడు సొలొమోను. ఏమని మాట్లాడుతున్నాడు చదువుమా. నా సేవకులను నీ సేవకులను కలిసి పని చేస్తారు. రాణులను నరుకుటయందు సిదోనీయులకు సాటైన వారు మాలో ఎవరు లేరని నీకు తెలియను గనుక. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయనతో అంటున్నాడు, ఇదిగో నా తండ్రి అయిన దావీదు దేవునితో చేసిన నిబంధన ప్రకారం ఆ దేవునికి మహిమ కలగడానికి, ఆ దేవునికి ఘనత కలగడానికి మీ దేశంలో మీ ప్రాంతంలో ఉన్న లెబానోను పర్వత శిఖరములో పెరుగుతున్న దేవదారు మ్రాణులు కావాలి. నమ్మితే చెప్పలు కూడా దేవుని నామమున మహిమపరచాలి. ప్రపంచ దేశాల్లో లెబానోను దేశం ఇప్పుడు సంపన్నమైన దేశం. ఎందుకో తెలుసా? ఈ దేవదారు వృక్షం. ప్రపంచంలో ఇంకెక్కడ మొలబడి చెట్లేదు. దేవునికి స్తోత్రం. మనం అంటాం రెడ్ శాండిల్ గంధం ఇదని, వాటికంటే 1000 రెట్లు విలువ. హల్లెలూయా చెప్తామా? ఒక్కొక్క చెట్టు 3000 అడుగుల ఎత్తుగల పర్వతముల మీద మొలుస్తాయట. దేవునికి మహిమ. 900 అడుగులు ఎత్తు పెరుగుతుందట చెట్టు. ఎంత ఎత్తు పెరుగుతుందమ్మా? 900 అడుగులు ఎత్తు పెరుగుతుంది. ఆ కర్ర పుంజుకోవడం కానీ చెదపట్టడం కానీ జరిగేది. అలా చెప్పండి. అటువంటి దేవదారు ప్రాణులతో బైబిల్ అంతటిలో 75 సార్లు రాశారు దేవదారు. ఇది శ్రేష్టమైనది. ఎలాంటిదట? శ్రేష్టమైనది. ఆయన అంటున్నాడు, దేవదారు ప్రాణులు కావాలా మా దేవుని సన్నిధికి. దేవుని సన్నిధి గురించి నువ్వు ఏమి చేసినా శ్రేష్టమైనదై ఉన్నా. 2 పాయింట్ ఏంటి? మొట్టమొదటి నువ్వు ఏమి చేసినా ఆయనకు ఘనత, ఆయనకు మహిమ రావాలి. రెండోది ఏంటి? నువ్వు ఏమి చేసినా శ్రేష్టమైనదే చేయాలి. చెంబలవి, సిరిగిపోయినవి, అరిగిపోయినవి, తరిగిపోయినవి దేవుని మందిరానికి పనికి అల్లెలు చెప్తారా? నువ్వు ఏమి చేసినా శ్రేష్టముగా ఉండాలా. నువ్వు ఏమి చేసినా దేవునికి అంగీకారముగా ఉండాలా. దేవుని మందిరం ఇది. నా దేవుని మందిరానికి యోగ్యమైనది. నా దేవుని మందిరంకి ఇంకెక్కడ ఉండకూడదు. ఎంత శ్రేష్టమైనది ఉండాలా. మందిరం గురించి ఆలోచన చెప్తావా? నీ ఇంటిలో ఏదైనా శ్రేష్టమైన ఉంటామో, ఇది నా దేవుని మందిరంలో ఉంటే బాగుండు. హల్లెలూయా. ఇది నా దేవుని మందిరానికి ఒక అలంకారం అయితే బాగుండు. ఈ ఆలోచన సొలొమోను జ్ఞాని. దేవుని మందిరం ఏ ప్రాణతో ఎంత బంగారం ఉపయోగించాలి. వాటిని కొయ్యడానికి కూడా ఎవరిని పడితే వాళ్ళు పెట్టలేదు. గమనించరా? ఆ కర్రలు కొయ్యడానికి కూడా ఎక్స్పర్ట్స్ కావాలి. అల్లెలే చెప్పండి. ఇది దేవుని పని. ఎవరి చేతిలో పడితే వాళ్ళ చేతిలో పెట్టకూడదు. నా దేవునికి ఏమి చేసినా శ్రేష్టమైనవి చేయాలి. దేవుని మందిరం శ్రేష్టమైన ఆలోచన. నా
దేవుడికి శ్రేష్టమైనది ఇవ్వాలి. అందరికి తెలుసు ఆదిమ సహోదరులు ఎవరు? ఆది సహోదరులు ఏమేరు? అయ్యను చూడండి, ఎబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం రాస్తారన్నమాట. చదవండి. 11:4 నుంచి 6 అనుకుంటా. చూడండమ్మా, అక్కడే ఉంది. విశ్వాసము బట్టి హేబెలు కయ్యేను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసము బట్టి నీతిమంతుని సాక్ష్యము పొందెను. చెప్పబడి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధికి నువ్వు తెచ్చిన అర్పణ ఎటువంటిదో దేవుడు పరిశీలిస్తాడు. దేవుడు సాక్ష్యం ఇస్తాడు. నమ్మితే చెప్పలు పట్టండి. దేవుడు సాక్ష్యం ఇస్తాడు. చాలాసార్లు చెప్పాను, నువ్వు దాచుకున్నది, ఖర్చు పెట్టింది, నువ్వు సంపాదించుకున్నది ఇదేది పరలోకంలో లెక్కలోకి రాదు. నువ్వు ఏది ఇస్తావో అల్లెలో చెప్పాలా, నువ్వు ఏది ఇస్తావో దానముగా, నువ్వు ఏది తెస్తావో దేవుని సన్నిధికి కానుకగా, అది మాత్రం రాయబడుతుంది. పరలోకంలో ధనము కూర్చుకో. అల్లెలో చెప్పండి, పరలోకంలో ధనము కూర్చుకో. నీ కొరకు సాక్ష్యము చెప్పబడుతుంది. పుచ్చుకుని బెండకాయలు, పుట్టి టమాటా కూరలు, వంకాయలు ఎవరు తెచ్చారు? కయ్యను దేవుడు అంగీకరించలా. ఆయనకు శ్రేష్టమైనవి కావాలి. దేవుడికి మహిమ కలుగుతుంది. చాలా మంది 10వ తరగతి పోయారు, సరైన హాస్టల్కి వెళ్ళిపో అంటే 10వ తరగతి పోతే హాస్టల్కి వెళ్ళిపో. పనికిరాని వారిని దేవుని సేవకి ఇస్తావా? చాలా మంది ఆలోచన, ఎందుకు పనికిరాడు? పాస్టర్ అయిపోయినా ట్రైనింగ్ సులువైపోయిందంటే దేవుని సేవ వ్యాపారం అయిపోయింది. జీవనోపాధి కొరకు, కడుపు నింపుకొనుడి కొరకు దేవుని యొక్క యాచక వృత్తిని ఎంచుకున్న వాళ్ళు అనేక మందిని చూస్తున్నాం వీధుల్లో, ఊర్లో. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన కాలం కావలసినటువంటి పొల్లుగా శ్రేష్టమైనది కావాలి. ఏం కావాలా? ఆయన కొరకు చూడండి, ఎవరు పడితే సేవ. ఇదిగో లేవీయులు, వీరు నా యాజకులు. మళ్ళీ అందరూ కూడా ఆహారంలో క్రమంలో వచ్చిన వారు కావాలి. అల్లెలు చెప్పండి. లేవీయుల్లో మళ్ళీ మోసిన వారు వేరు, లేవీయుల్లో మళ్ళీ బలులు అర్పించే వారు వేరు, లేవీయుల్లో మళ్ళీ యాజకత్వం వేరు. క్రమములు, తరగతులు అన్ని ఇవేమి పట్టకుండా అదే చెప్తారా? నలిగిపోయిన చెల్లల రూపాయలు, చిరిగిపోయిన 10 రూపాయలు, అరిగిపోయిన పాయలు, ఇవి కాదరా, ఇవి కాదు. దేవుని మందిరంలో నువ్వు సిద్ధపడి వచ్చినప్పుడే యోగ్యమైనది, శ్రేష్టమైనది ఈ దేవుని కొరకు తీసుకున్నాను. ఇదిగో నా పెద్ద కొడుకు బాగా చదువుతుందంటే అది సేవకే అని అనుకోవాలా. ఆడు బాగా చదువుతారు, మీరు ఒకటి తిరుగుబడి నీటి సేవకే. చాలా మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. శ్రేష్టమైనది దేవునికి. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. దేవునికి ఇచ్చేదాంట్లో శ్రేష్టత కోరుతున్నాను. దేవునికి స్తోత్రం. 2 మాటలు చెప్పండి. మొదటి మాట, ఏమి చేసినా నువ్వు దేవుని ఘనత కొరకు. రెండోది ఏంటమ్మా? నువ్వు ఏమి ఇచ్చినా దేవుని కొరకు ఏమి చేసినా శ్రేష్టమైన చేయాలి. 3వ మాట చాలా బాగుంటుంది, చూడండి. ఇదే 1 రాజుల గ్రంథం 6వ అధ్యాయంలో
6-7 వచ్చిన చదువుతారు. క్రింది అంతస్తుల గది క్రింది అంతస్తు, అమ్మ బాగా వినాలా ఈ మాట. క్రింది అంతస్తుల గది 5 మూరల వెడల్పు, 5 మూరల వెడల్పు, మధ్య అంతస్తు గది మధ్య అంతస్తు గది 6 మూరల వెడల్పు, 6 మూరల వెడల్పు, మూడవ అంతస్తు గది 3 అంతస్తు గది 7 మూరల వెడల్పు, 7 మూరల వెడల్పు, ఏమనగా ఏమనగా దూలములు దూలములు మందిరపు గోడ లోపల మందిరపు గోడ లోపల ఆనకుండా ఆనకుండా మందిరపు గోడ చుట్టూ మందిరపు గోడ చుట్టూ బయటి తట్టున బయట కట్టిన ఆ, చిమ్ము రాళ్ళు ఉంచబడెను. చిమ్ము రాళ్ళు ఉంచాల. అయితే అయితే మందిరపు కట్టు సమయమున చూడండి, ఈ మాటే శ్రేష్టం. ఈ మందిరపు కట్టడ సమయమున అది ముందుగా సిద్ధపరిచి తెచ్చిన రాళ్లతో కట్టబడిను. రాళ్లతో కట్టాలి, ముందుగా సిద్ధపరచాల. అక్కడికి వచ్చి ఆ ఇంకేమో అందరి కొరకు చూసినట్లు ప్రదర్శించకూడదు. ముందుగా అవి కళ్ళంలో సిద్ధపరిచేవారు, సిద్ధపరిచిన తెచ్చేవారు. మందిరము కట్టు స్థలమున సుత్తి గొడ్డలి మొదలైన ఇనుప పనిముట్ల ధ్వని ఎంత మాత్రము వినబడలేదు. ఈ పాయింట్ మాత్రం మాట్లాడి చేయండి. ఏం వినబడకూడదట? సుత్తి సౌండ్ కానీ గొడ్డలి సౌండ్ కానీ వినబడకూడదు. దీని అంతర్యమేదో నేను ఆలోచించాను. దేవుని మందిరపు సేవ ఎక్కడ ఎవరికి నేను ఇంత చేశాను, అంత చేశాను, ఇదిగో ఈ ఫ్యాన్ ఇచ్చాను, బెంచ్ ఇచ్చాను అని ఊరు వారా సాటిపోయకూడదు. అదే చెప్పండి, సుత్తితోని కూడా బయటికి రాకూడదు, గొడ్డలి సౌండ్ కూడా బయటికి రాకూడదు. నీ కుడి చేతితో ఇచ్చింది చెప్పండారా. దీని అర్థం బాగా గమనించండి. చదివినప్పుడు మనం బాగా చదువుతాం. సుత్తి శబ్దము కానీ గొడ్డలి శబ్దము కానీ బయటికి రావడానికి ఈరోజు దేవుని కొరకు ఎంత చేస్తే ప్రొజెక్టెడ్ బై ఎవరట? పంది సుబ్బారావు పేరు రాసిస్తారు, ఎద్దు నీలకంఠం పేరు రాసిస్తారు, మన బెంచిలకు కూడా పేర్లు ఉన్నాయి కొంతమంది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇదిగో ఇది ఎవరిచ్చారో తెలుసా? దేవునికి మహిమ కలుగును గాక. సుత్తి శబ్దము కానీ ఎంత కోట్ల రూపాయలండి అది ఎస్టిమేషన్ ఇప్పుడు చేస్తే. ఎక్కడ ఇదిగో మందిరం పని జరుగుతుంది అని బయట అందరూ అనుకోకూడదు. ఆ సౌండ్ అసలు లోపల నుంచి బయటకు రావడానికి వీలు లేదు. సులోమోను మందిరం కడుతున్నట అందరూ పేరు చెప్పుకోవడానికి వీలు లేదు. హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. బాగా గమనించండి. ఆర్భాటము, ప్రచారము చాలా మందికి చూస్తున్నా. అనాథులకు దుప్పట్లు పంచుతున్నారు, అనాథులకు అన్నం వండి ఫోటోలే, అన్ని ఫోటోలే. దేశ విదేశాలకు వెళ్ళిపోతాయి. అల్లెలు చెప్తారా? ఆయన ఏమంటున్నాడు తెలుసా? దీనితో చేసి దీనికి కూడా అంత చెప్పలు కూడా దేవుని మహిమ కొరకే చేయాలా. హల్లెలూయా. దేవుని మహిమ కొరకే చేయాలా. ఇదిగో నేను వెళ్ళాను, అది చేశాను, ఇది చేశాను 10 మందితో చెప్పడం. ఇదిగో నేను దేవుని మందిరంలో ఇంత సేవ చేస్తున్నాను అని 10 మందితో పుంకాలు చెప్పుకోవడం. అలా చెప్పాల. దేవుని కొరకు తెర వెనుక నక్షత్రం లాగా ఉండాలా. ఎలా ఉండాలా? తెర వెనుక. ఒక అతను ఉన్నాడు, దేవుని శిష్యులకు సమయం ఉంటుంది, దయచేసి ఒక 2 నిమిషాలు. ఆయన పేరు ఆంద్రయ. ఏం పేరండి?
ఆంద్రేయ జీవిత చరిత్ర, ఆంద్రేయ వేసిన సువార్తలు బైబిల్లో అందుబాటులో లేవు. ఆంద్రేయ ఎలా కూడా తెలుసా, ఎక్కడ ముందు పడలేదు. పేతురు, యోహాను, యాకోబు వీళ్ళు ముగ్గురే దేవునితో ఉండేవారు. వీళ్ళు ముగ్గురే ఎప్పుడు అయ్యా ఏం చేయాలి చెప్పు, వాళ్ళ పేర్లు ఎప్పుడు వచ్చేది. వారికంటే గొప్ప పరిచర్య చేసింది ఆంద్రేయ. అదే చెప్తారా, అసలు యేసుక్రీస్తును పేతురుకు పరిచయం చేసిందే ఆంద్రేయ. అల్లెలు చెప్పండి. ఆయన అసలు యాక్చువల్ నా ప్రసంగం ఇదే, కానీ దేవుడు ప్రేరణ కనిపించింది. కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు 3 దినాలు ఆయనకు కనికరం పుట్టింది. వాళ్ళ మీద ఎంతో బాధపడ్డాడు. అయ్యో నేను ఆకలితో ఉన్నాను. ఒక ఆయనేమో క్యాలిక్యులేటర్ పెట్టి లెక్కలేసేస్తాడు, వాళ్ళు తినాలంటే ఎంత అవుతుందయ్యా, ఇప్పుడు ఎక్కడ తెస్తాం. ఒక అతను అంటున్నాడు ఈ ఊరు కూడా చాలా దూరం ఉంది, నేను పంపించేద్దాం. ఒక అతను అంటున్నాడు, ఒక అతను ఏమంటున్నాడు తెలుసా, ఈ శిష్యులందరూ చెరో మాట్లాడుతున్నారు. ఆంధ్రయ దేవుని వైపు చూస్తున్నాడు. అయ్యా నువ్వేం మాట్లాడతావు, అయ్యా నువ్వేం చెబుతావు, నువ్వు ఏమి చెబుతావు నేను చేస్తావు. అలా చెప్పినప్పుడు దేవుడు తనకు కనిపెట్టాడు, నువ్వు ఏం చెబుతావో చెప్పయ్యా, నీ దగ్గర ఏమైనా ఉందా అని తన నోటంట మాట వచ్చిందో లేదో పరుగు పరుగుల జనాల్లోకి వెళ్ళిపోయి అయ్యా నీ దగ్గర ఏముంది ఏముంది. ఒక చిన్న పిల్లవాడి దగ్గర ఏమన్నాయట 5 రొట్టెలు, అది తీసుకొచ్చింది ఆంద్రేయ. నమ్మితే చెప్పండి కూడా దేవుడు మహిమ. కనబడలా, ఎక్కడ తెరపైకి రాలా. ఎంత అద్భుత ఆశ్చర్య కార్యము అనేక మంది ప్రజలు చూశారు. ఎక్కడ ఆంద్రేయ. దేవునికి మహిమ కలుగునుగాక. తెర వెనుక నక్షత్రం. ఒక అతను పాట పాడుతుంటారు, చూస్తాం కదా మూవీస్లో. ఒక హీరో పాట పాడితే ఆ పాట హీరో పాట తెర వెనక ఎవరో మంచి సింగర్ ఒక ఆయన పాడుతాడు, అవునా కాదా? ఆయన కనబడుతున్నా ఈయన కనబడుతున్నా. నువ్వు చేసిన పని మాత్రమే కనబడాలి. నువ్వు కనబడా అంతే చెప్పబడి దేవుడు నువ్వు కనబడవసరం లేదు, నీ పని కనబడితే చాలు. హల్లెలూయా. నువ్వు కనబడవసరం లేదు, నువ్వు చేసిన పని వల్ల ఆ ఇంత లైటింగ్, ఆ ఇంత మైకులు ఇవన్నీ బాగున్నాయి, ఇలా నడుస్తుందంటే ఆ పని మాత్రమే కనబడాలా. నమ్మితే చెప్పండి కూడా దేవుడు మహిమపడుతున్నా. నువ్వు చేసిన పని మాత్రమే కనబడాలి. చల్లటి నీరు అందరూ ఈ వేసవికాలం తాగుతున్నారు, ఆ పనే కనబడాలా. హల్లెలూయా. అనేక మంది ఎదుగో శుభ్రపరిచిన టాయిలెట్స్ లో ఉపయోగించుకుంటున్నారు, పని మాత్రమే కనబడాలి. నమ్మితే చెప్పండి పడండి. చక్కగా పరిస్థితి అందరూ కూర్చున్నారు, పని మాత్రమే కనబడాలా. నువ్వు కనిపించడానికి వీలు లేదు, నీవు కనబడకూడదు. ఎవరు కనబడాలా? క్రీస్తు కనబడాలా. నమ్మితే చెప్పండి పడండి. దేవుడి మందిరము కొరకు ఏమి చేసినా దేవుని మహిమ కొరకే చేయాలి. మొదటిది. రెండోది ఏంటి? దేవుని కొరకు నువ్వు ఏది చేసినా శ్రేష్టమైనది నెంబర్ 1 చేయాలా. హల్లెలూయా. నెంబర్ 1. ఇది పనికిరాని చేయకూడదు. నెంబర్ 1 పనులే చేయాలి. మూడోది ఏంటమ్మా? దేవుని సేవలో, దేవుని పనిలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు కనిపించవసరం లేదు. నీ పని అల్లెలు చెప్పండి. నువ్వు కనిపించడం లేదు, క్రీస్తు కనిపించాలి. నేను ఈ 3 మాటలు హృదయంలో తీసుకుంటా. ఈ 3 మాటలు హృదయాంతరాల్లో ఒకసారి ఆలోచిద్దాం. అయ్యా ఎంతవరకు నా జీవితంలో అన్ని డబ్బాలు, నా జీవితంలో అన్ని డబ్బులు, డబ్బాలు సుబ్బారాయుడు లాగా చేసినవన్నీ, చేసింది 5 పైసలు అయితే రూపాయలు చెప్పుకున్నాను, తప్పైపోయింది. నేను కనిపించను, నీవు కనిపించాలా. నాలో ఉన్నవాడే కనిపించాలా. ఒకసారి మోకరించి దేవుని నామకానికి కొరకు చేస్తున్నా. నీ గొప్పలు నువ్వు కనపడడానికి చేస్తున్నావా? మనసును సంతోషపరచడానికి చేస్తున్నావా?
మహిమపరచడానికి చేస్తున్నావా? ఉన్న చిన్న మోకరించి ప్రార్థించాలి. విలువేలేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపింది. విలువేలేని జీవితం అయ్యా, పనికిరాని జీవితం అయ్యా, పనికిరాని గాలిదా అది ఎంత విలువైనదో లోకానికి చూపించాం. పనికిరాని ప్రతిదీ మీరు ఉపయోగించుకుంటే విలువైనది. చిన్న దోణి మీరు ఉపయోగించుకుంటే విలువైనది. 5 రొట్టెలు 2 చేపలు మీరు వినియోగించుకుంటే 5,000 మంది ఆకలి తీర్చేస్తాయి. ఈరోజు మమ్మల్ని కూడా అలాగే వాడుకుంటాయా? నీ మహిమ కొరకు వాడుకోండి, శ్రేష్టమైన వాటి కోసం వాడుకోండి. అయ్యా, నువ్వు వాడుకుంటున్నట్టు నీకు నాకు తప్ప ఎవరికి తెలియడానికి వీలు లేకుండా, ఎక్కడ డబ్బము దర్పము లేకుండా మౌనంగా తెర వెనుక నీ వెనుక నేను ఉండాలయ్యా. ఆంధ్రేయులాగా అంటే జీవితం దయచేయి నాయన, అట్టి కృపను అనుగ్రహించిన ఆయన. మాకు కాదు యెహోవా, మాకు కాదయ్యా, నీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. అయ్యా అయ్యా, ఈ మట్టి గడపను మహిమగా మార్చడానికి సిలువలో నా కొరకు అంత చేస్తావు. నీ కొరకు చేయడానికి, నీ కొరకు చేయడానికి, నీ కొరకు వాడబడ్డానికి ఒక చిన్న చీపురు కట్టలాగా వాడుకయ్యా. నీ సన్నిధిలో ఈ సన్నిధిలో ఒక చిన్న పాత్రగా విశ్వాసులందరూ వచ్చి మట్టుకొని వెళ్ళిపోయి ఒక చిన్న కాలు పట్టు మ్యాట్లాగా నన్ను వాడుకోయ్యా. అవి ఎంతో శ్రేష్టమయ్యా, అవి ఎంతో గొప్పవయ్యా. వాటిలాగా నన్ను వాడుకోండియ్యా. నీ కొరకు ఒక పనికి వచ్చే పాత్రగా వాడుకోండియ్యా. నీ చేతిలో సాత్వికము కలిగి వాడబడే తగ్గింపు మనస్తత్వం మనం దయచేయాలి. నీ కృపతోడుగా వచ్చి ఆయన ఆయన ఇచ్చేబోద్దాం. ఎత్తబడే గుంపులో నన్ను మమ్మను ఉంచి నీ సహాయం దయచేయి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్.